విశాఖపట్నం జిల్లా భీమిలి సముద్ర తీరంలో వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు నేలమట్టం చేశారు. బీచ్లో ప్లాట్ఫామ్ నుంచి పైకి 10 అడుగులు నిర్మించిన రక్షణ గోడను కొన్ని అడుగులు మాత్రమే కూల్చివేసిన జీవీఎంసీ అధికారులు హైకోర్టు ఆదేశాలతో ప్లాట్ఫారం వరకు రెండోసారి కూల్చివేస్తున్నారు. విశాఖలోని అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేసిన పిల్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతకు అయ్యే ఖర్చులు నేహారెడ్డి నుంచి వసూలు చేయాలంటూ ఇటీవల న్యాయస్థానం జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. భీమిలిలో 4 ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలున్నాయని పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ చేశారు. ఈ పిల్పై హైకోర్టు ఉత్తర్వులతో కొద్ది రోజుల క్రితమే నిర్మాణాల తొలగింపునకు జీవీఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను నేలమట్టం వరకు కూల్చివేయాలన్న హైకోర్టు ఆదేశాలతో మరోసారి జీవీఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు.